Hello everyone, this is Surgeon behind the voice. Welcome to my channel, Surgeon's Travel. ఈరోజు మన డార్జిలింగ్ సిరీస్ కంటిన్యూ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే దారి స్టార్టింగ్లో ఉన్నాను. ఇది సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే దారి అనమాట. ఈ రోడ్ వచ్చేసి ఎంత అడ్వెంచరస్ ఉందంటే అంత అడ్వెంచరస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు నాకు వాటర్ ఫాల్స్ వచ్చింది కదా, చాలా బాగుందన్నమాట వాటర్ ఫాల్స్. నేను ఈ సిలిగురి ఏరియాకి ఆల్మోస్ట్ ఒక 5:30 అట్లా మార్నింగ్ రీచ్ అయ్యాను. మనం డార్జిలింగ్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట. తెలియని వాళ్ళకి నేను యాక్చువల్ నేటివ్ మన వచ్చేసి తెలంగాణ, కానీ నేను వెస్ట్ బెంగాల్లో జనరల్ సర్జరీ పీజీ చేస్తాను. నేను ఉండేది ఖరగ్పూర్ దగ్గరలో, బాకురా అనే ఒక డిస్టిక్లో ఉంటాను అనమాట. నేను ఇక్కడ నుంచి డార్జిలింగ్ వచ్చాను బైక్ మీద. నేను ఉండే ప్లేస్ నుంచి డార్జిలింగ్ వచ్చేసి ఒక 600 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్స్. నాకు వచ్చేసి 2 days టైం ఉండే. మొత్తం నైట్ అంతా ట్రావెల్ చేశాను. ఇది వచ్చేసి మార్నింగ్ వరకు డార్జిలింగ్ వచ్చేసాను. డార్జిలింగ్ కాదు, సిలిగురి వచ్చాను. సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్తాను అనమాట. సిలిగురి నుంచి డార్జిలింగ్ ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అడ్వెంచర్ రైడ్ అనమాట. మొత్తం ఈ హిల్స్ పైన నుంచి వెళ్తూ ఉండాలి. నేను గూగుల్లో చూపిస్తే 4 గంటలు 5 గంటలు చూపిస్తుంది టైము. ఇక్కడ కొంచెం బైక్ స్లిప్ అయింది. నాకున్న 2 days టైంలో డార్జిలింగ్ కవర్ చేద్దామని వెళ్ళాను. అయితే ఈ సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే రోడ్డు చాలా అడ్వెంచరస్ రైడ్ అనమాట. ఎవరైనా బైక్ రైడింగ్ ఎంతూజియాస్టిక్స్ ఉంటే, అట్లీస్ట్ అడ్వెంచర్ రైడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ రైడ్ సజెస్ట్ చేస్తాను నేను. మన తెలంగాణ నుంచి బైక్ మీద రావడం అంటే కొంచెం కష్టమే. వచ్చినప్పుడు ఖరగ్పూర్ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మాల్దా నేను వెళ్ళే దారిలో నుంచి వెళ్ళాలన్నమాట. ఈ సిలిగురి నుంచి డార్జిలింగ్కి 2 ways ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీరు ట్రైన్లో చూస్తారు కదా, టాయ్ ట్రైన్స్ అవి ఉంటాయి కదా, ఆ ట్రాక్ ఉంటుంది అనమాట. ఆ ట్రాక్ వెంట ఒక రోడ్డు ఉంటుంది. అది ఇంత కర్వ్స్, ఇంత అడ్వెంచరస్ వ్యాలీస్ నుంచి వెళ్ళదు. అది కొంచెం నార్మల్గా ఉంటుంది. రోడ్ కూడా లెంత్ ఎక్కువ స్ట్రెచ్ ఉంటుంది అనమాట. ఈ చిన్న రోడ్స్ దీంట్లోనే వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది కొంచెం అడ్వెంచరస్ రోడ్. ఇది ఒక ఆల్టర్నేట్ వే, అదొక ఆల్టర్నేట్ వే. ఆ ట్రైన్ వెళ్ళే దారిలో నుంచి వెళ్తే అది ఈజీ రైడ్ అనమాట. అది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ పెద్ద అడ్వెంచర్ ఏమి ఉండదు దాంట్లో. నేను సజెస్ట్ అంటే ఈ రోడ్ నుంచి వెళ్తేనే అడ్వెంచర్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు రోడ్డు ఉంది చిన్నగా, దాంట్లో నుంచే కార్లు వస్తాయి, చిన్న చిన్న లారీలు వస్తాయి, డీసీఎంలు వస్తాయి. అసలు ఇక్కడ ఇల్లు ఎట్లా కట్టారో అసలు ఇదే చూడండి. ఉన్న దగ్గర 4-5 ఇల్లు ఉంటాయి. ఆ 4-5 ఇళ్ళ దగ్గర జనాలు ఎట్లా ఉంటున్నారో ఏందో. ఇక్కడ చూడండి టర్న్ వస్తుంది కదా, ఇక్కడ క్యామ్లో చూస్తే అంత స్టీప్గా అనిపించట్లేదు, కానీ అది నిజంగా చూస్తే అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్టీప్గా ఉంది. దాంట్లో వెహికల్స్ వెంటనే వస్తున్నాయి అన్నమాట. పక్కన ఇల్లు కట్టారు చూడండి. అసలు ఆ వ్యాలీలోని ఇల్లు కట్టారు. ఆ వ్యాలీలోని కింద పిల్లర్లు వేసి పైకి కట్టారు అనమాట. అక్కడ చూడండి, ఆ వ్యాలీలో కూడా ఇల్లులు ఉన్నాయి. అక్కడ వరకు అసలు వెహికల్స్ ఎట్లా వెళ్తాయో నాకు అర్థం కాలేదు. ఈ మధ్యలో మొత్తం టీ ప్లాంటేషన్స్ వేశారనమాట, ఇట్లా స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్లో. అంటే ఇట్లా మెట్లుగా ఆ హిల్ని చెక్ చేసి దాంట్లో చెట్లు పెట్టారు. కానీ ఇక్కడ డార్జిలింగ్లోని ప్రజలను ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి మధ్యలో. సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్ళే హిల్ స్టేషన్లో. కానీ ఇక్కడ పీపుల్ ఎప్పుడు యాక్టివ్గా ఉండి ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు ఎప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇల్లులో ప్రతి ఒక్కరికి పెట్స్ ఉన్నాయి అనమాట. పెట్ డాగ్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో పెట్ డాగ్స్ ఉన్నాయి. అంటే ఇదంతా ఫారెస్ట్ యానిమల్స్ కూడా వైల్డ్ యానిమల్స్ కూడా ఎక్కువ ఉంటాయని అన్నారు ఇక్కడ. అందుకని అందరూ పెంచుకున్నారు, ఎందుకని తెలియదు, కానీ ప్రతి ఇంట్లో మినిమం ఒక 2 పెట్ డాగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసి మొత్తం ఇట్లా పైకి ఉందన్నమాట దారి. కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందంటే ఇంకా అంతే. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది ఒకటి
మనం వెళ్ళాల్సింది అక్కడికి దూరంగా కనిపిస్తుంది, ఇక్కడ కాదు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళడం, అది మనం చూసుకొని వెళ్ళాను. అదంతా ఓవర్ స్పీడింగ్ ఏం చేయలేదు. అక్కడ మంచి కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు రోడ్డు మొత్తం కర్వ్స్ ఉంటాయి. ఇది ఇక్కడ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. ఈ రోడ్లు అసలు ఎంత అడ్వెంచరస్ ఉన్నాయి. ఇక రైట్ సైడ్ ఇల్లు ఉంది చూడండి, ఆ వ్యాలీలో కట్టారు. అసలు ఆ వ్యాలీలో కట్టి దాంట్లోనే బండ్లు పార్క్ చేస్తున్నారు, కార్లు కూడా పార్క్ చేస్తున్నారు. అసలు ఈ రైట్ సైడ్ చూడండి. నేను చెప్పాను రెండు వేస్ ఉన్నాయని. ఈ వేలోనే అన్ని కార్లు, ఈ వేస్ అన్నీ ఈ వేస్ వస్తున్నాయి. ఏమైనా అడ్వెంచర్ ఇష్టం, మనం రిస్క్ తీసుకుని ఎందుకులే అనుకునే వాళ్ళు, బైక్ మీద వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. అది రోడ్డు చాలా పెద్దగా ఉంటుంది, ఇలా వ్యాలీస్ దగ్గర రిస్క్ లేకుండా ఉంటుంది. కాకపోతే ఇది నన్ను అడిగితే ఇది బెస్ట్ అనమాట. ఇది చూడండి రైట్ సైడ్లో ఎంత వ్యూ బాగుందో, చాలా అడ్వెంచరస్ ఉన్నాయి. ఈ రైడ్ అంతా 4 hours 5 hours పట్టే 4 hours రైడ్, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మధ్య మధ్యలో అన్ని చిన్న గ్రామాలు ఉన్నాయి. ఒక విలేజ్లో మినిమం ఒక 10 ఇళ్ళు కూడా లేవు, ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇళ్ళు అన్నీ అసలు ఎంత ఆర్టిస్టిక్గా కట్టారు. ఇది చూడండి, అసలు వర్షం పడితే అసలు వాటర్ అనేది దాంట్లో ఇంట్లోకి పోతే తెలియదు. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారేమో. కానీ ఇల్లు అన్నీ అసలు చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే రంగురంగుల ఫ్లాగులు పెట్టి. కానీ ఇక్కడ డార్జిలింగ్ అసలు ప్రజలు అసలు ఈ హిల్ స్టేషన్లో ఎక్కడ చదువుకుంటారో తెలియదు. నేను అసలు స్కూల్స్ అన్నీ ఎక్కువ చూడలేదు, కానీ ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మ్యాక్సిమం మల్టిపుల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ నేపాలీస్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ అంటే ఒరిజినల్గా మాట్లాడే లాంగ్వేజ్ నేపాలీస్. ఇక్కడ చూడండి ఎంత స్టీప్ పైకి ఉంది, అసలు ఇలా పైకి ఉంది. అసలు దీంట్లో కెమెరా చూస్తే అంతగా కనిపించట్లేదు, కానీ అది రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. అసలు పర్లేదు, ఎవరైనా బైక్ అడ్వెంచర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే నేనైతే ఈ సిలిగురి టు డార్జిలింగ్ సజెస్ట్ చేస్తాను. ఇక దారి లదాఖ్ ఇవన్నీ ఉంటాయి అనుకోండి ఆబ్వియస్గా. కాకపోతే ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇలా రోడ్ అంతా పైకి ఉందన్నమాట. ఇది ఇక్కడ కింద ఇల్లు ఉన్నాయి. అసలు ఆ ఇంట్లోకి ఇలా వెళ్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇక్కడ కొంచెంసేపు ఆగాను. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది. అక్కడ చూడండి, అక్కడ దూరంగా మంచిగా అనిపిస్తుంది చూడండి. అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, మనం అది డార్జిలింగ్ అనమాట. అక్కడ వరకు వెళ్ళాలి. ఇప్పుడు నేనున్న ప్లేస్ దగ్గర నుంచి అక్కడికి వెళ్తాం మనం. ఇప్పుడు మనకి రైడ్ కంటిన్యూ చేస్తాం. ఇది వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి నేను మళ్ళీ గాడి తిప్పుకొని యూటర్న్ తీసుకొని వచ్చాను. యాక్చువల్ మన గోపురం అంత బ్యాటరీ లేదు, తక్కువ ఛార్జింగ్ ఉండే. కొన్ని ప్లేసెస్ రికార్డ్ చేశాను వెళ్ళేప్పుడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నాను అప్పుడప్పుడు. యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఇన్స్టాగ్రామ్లో చూసామండి. ఇలా రోడ్డు పక్కన వాటర్ వస్తూ ఉంటాయి, వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు అనుకున్నాను ఎప్పుడో ఒకసారి వెళ్ళాలని, అది ఇప్పుడు చూశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకు మా ట్రావెల్ కంటిన్యూ చేస్తున్నాము.
ఇక్కడ చూడండి 2-3 ఇళ్ళు ఉన్నాయి. అసలు ఆ 2-3 ఇంట్లో కూడా ఎలా ఉంటారో జనాలు తెలియదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది కదా, అక్కడి నుంచి వెళ్తే ఒక అనాథాశ్రమం ఏదో ఉంది. ఇక్కడ ఏంటంటే పీపుల్ అసలు వెల్ ఎడ్యుకేటెడ్ ఉండడం అదొకటి, ప్లస్ ఎంత యాక్టివ్గా ఉంటారంటే అసలు ఎప్పుడు ఖాళీగా ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ప్లస్ ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ లేసి అసలు వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మన దగ్గర అందరూ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ ఏ వెదర్కి తగ్గట్టుగా అలా ఉంటారు ఏమో జనాలు. రైట్ సైడ్ చూడండి అసలు ఎంత డెప్త్ ఉందో లోయ. కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందంటే ఇంక అంతే. నేను మరీ అంత స్పీడ్ ఏమి వెళ్ళలేదు, అంటే చూసుకొని వెళ్ళాడు ఫస్ట్ టైం వెళ్ళడం. ఈ రైట్ సైడ్లో ఇవి కనిపించే దాంట్లో చాలా వరకు రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే అన్నీ దొరుకుతాయి, అన్ని ఫుడ్స్, అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా దొరుకుతున్నాయి. రైట్ తీసుకొని ఇది చూడండి, రైట్ కనిపిస్తుంది. ఇప్పుడు కెమెరా చూస్తే అంతా కనిపించట్లేదు, కానీ నిజంగా అక్కడ రియల్గా చూస్తే అసలు ఎంత పైకి ఇలా స్టీప్గా ఉంది, పైకి ఉందన్నమాట. ఇది చూడండి ఎంత పైకి కనిపిస్తుందో. ఆ పైకి వెళ్ళి మళ్ళీ రైట్ కర్వ్ వస్తుంది ఇలా, అంటే అంత ఇలా స్ట్రేట్గా ఉంటుంది పైకి, మనకి కర్వ్ వస్తుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది రోడ్డు, దూరంగా అక్కడ కనిపిస్తుంది రోడ్డు, అక్కడికి వెళ్ళాలి. ఇది అసలు అడ్వెంచర్ అంటే. ఇక్కడికి వెళ్ళి ఇంకా రైట్ తీసుకోవాలి. ఇది కూడా స్పీడ్గా వచ్చి బైక్ కంట్రోల్ చేయలేదంటే ఇంకా అంతే, ఇంకా ఆ లోయలో పడిపోయేవాడు. అది దూరంగా మంచిగా అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలనుకున్నాను. అదే మనం డార్జిలింగ్. నేను సిలిగురి ఉన్నప్పుడు టెంపరేచర్స్ ఒక 21-22 అలా ఉండేది. పైకి వెళ్ళే కొద్ది అసలు టెంపరేచర్స్ అసలు గోగా డ్రాప్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఈ అసలు పెద్ద లోయ అనమాట. ఇది రైట్ సైడ్లో పెద్ద లోయ ఉంది అసలు. కొంచెం ఓవర్ స్పీడింగ్గా అందులో పడ్డామంటే ఇంకా అసలు బైక్ తుక్కు అయిపోవడం, ఇంకేం దొరకకుండా ఉంటుంది. It was good experience actually. కార్లు ఎన్ని వస్తూ ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు అసలు ఎక్కువ బైక్లు ఏం కనిపించలేదు అనమాట. కాకపోతే చాలామంది రైడర్స్ వచ్చారు, వాళ్ళు గ్రూప్గా వచ్చారు. కానీ ఈ ట్యాక్సీ వాళ్ళు మైగా చాలామంది టూరిస్టులు వచ్చిన వాళ్ళందరూ సిలిగురి నుంచి ట్యాక్సీ తీసుకొని వెళ్తారు. ఈ ట్యాక్సీ తీసుకొని వెళ్తారు అనమాట. ఈ ట్యాక్సీ అసలు ఘోరంగా స్పీడ్గా వెళ్తారు. అసలు ఈ చిన్న రోడ్లలో, ఇంత కర్వ్స్ రోడ్లలో కూడా ఎంత స్పీడ్గా వెళ్తారంటే అంత స్పీడ్గా వెళ్తున్నారు ఈ ట్యాక్సీ వాళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన రోడ్లు కాబట్టి వెళ్తారు. చూడండి రోడ్ ఎంత నేరోగా ఉంది, ప్లస్ దాంట్లో ఇట్లా స్టీప్గా ఉంది, పైకి ఉంది, ప్లస్ టర్న్స్ అనమాట చాలా. ఆ రోడ్లోనే ఈ ట్యాక్సీలు అసలు ఘోరమైన స్పీడ్లో వస్తున్నారు. ఇవన్నీ చిన్న విలేజెస్ అన్నమాట, మధ్యలో ఉన్న చిన్న విలేజెస్. ఈ పక్కన ఈ బ్యారిగేడ్ లాంటివి పెట్టారు అంటే దాంట్లో నుంచి యాక్సిడెంట్ ఏమైనా అయినా కూడా అందులో లోయలో పడకుండా. అక్కడ దూరంగా మంచి వస్తుంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్లీ గోప్రోలో ఛార్జింగ్ అంతగా లేదనమాట.
ఈ మ్యాక్సిమం ఉన్నంత వరకు కొంచెం బ్యూటిఫుల్గా అనిపించిన ప్లేస్లో రికార్డ్ చేశాను. నైట్ అయితే ట్రావెల్ చేశాను కాబట్టి పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. నా దగ్గర అప్పటికి బ్యాటరీ బ్యాకప్ కూడా లేదు గోపురంలో. అక్కడ దూరంగా మంచు వస్తుంది, అక్కడ ఇల్లు అనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్తాం. ఇక్కడ ఆగాను, ఆగి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూశాను అన్నమాట. అది చూడండి ఇది ఇక్కడ చూడండి. మొత్తం ఈ టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. ఇట్లా స్టెప్ లాడర్ ప్యాటర్న్లో చేశారండి. అది ఒక దూరంగా ఒక టవర్ కనిపిస్తున్నాడు, అక్కడ ఇల్లులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి మనం. ఇక చాలా దూరం ఉంది. కానీ ఇలా మంచు పైకి వెళ్ళే కొద్ది అసలు మంచు దగ్గరికి వెళ్తాను అనమాట. క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళాడు అనిపిస్తుంది. నేను ఎక్కువ తెలుగు ప్రిఫర్ చేస్తాను, కానీ మనం ఉండేది డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాము. ఇక్కడ మా వాళ్ళకి ఎక్కువ తెలుగు అర్థం కాదు. అంటే మా వాళ్ళందరూ హిందీ ప్రిఫర్ చేస్తారు, ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తారు. అయినా కూడా నేను తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగులో ప్రిఫర్ చేస్తాను మోస్ట్ లైక్లీ. ఇది అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా బ్యాటరీ అయిపోయింది అనమాట. ఇవి వచ్చేసి డార్జిలింగ్ స్ట్రీట్స్. నేను డార్జిలింగ్ వచ్చిన తర్వాత ఎంత నైట్ టైంలో షూట్ చేశాను. యాక్చువల్ ఆ వే అంతా చూపించలేకపోయింది, ఎందుకంటే బ్యాటరీలో ఛార్జింగ్ లేదు. ఇది వచ్చేసి నేనున్న రూము. ఇది పక్కన నేనున్న రూమ్ పక్కనే ఇది ఇక్కడ ట్రైన్ ఉంటుంది అనమాట. ఆ టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, అది. చాలా వాళ్ళు ఫొటోస్ క్లిక్ చేశాను, కానీ జనాలు అసలు ఘోరమైన జనాలు ఉన్నారు. ఇది వచ్చేసి నేనున్న రూమ్. నేను రూమ్కి వచ్చేసాను. ఈ పక్కనే రూమ్ తీసుకున్నాను. పర్ డే ఒక 1200 ఎంతో చెప్పేవాడు. నేను బార్గెన్ చేస్తే 900కి వచ్చింది. కొంచెం బడ్జెట్లో ట్రావెలింగ్ చేయాలి కాబట్టి 900 తీసుకున్నారు. ఇంకా తక్కువ ట్రై చేస్తే కానీ ఎక్కువ తెలియని ప్లేస్ కదా మనకి. 900 అంటే ఇంకా అది దానిలో తీసుకున్నాం. ఇది హోటల్ రూము. నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాను తిరగడానికి. నేను ఫస్ట్ అక్కడ నుంచి రాగానే మార్నింగ్ వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ రాగానే రెస్ట్ తీసుకొని అక్కడ చూడండి, అక్కడ కింద కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంత పైకి వచ్చాను అనమాట. ఈ పక్కన చూడండి, ఇది స్టేషన్, ఇది రైల్వే స్టేషన్. 2 ట్రైన్లే పొద్దున్నే 2 ట్రైన్లే ఉంటాయి అంతే. ఒక ట్రైన్ 2 ట్రైన్లు ఉంటాయి. దానికి కూడా మార్నింగ్ 9 o'clock వస్తారు జనాలు, ఘోరంగా వస్తారు జనాలు. అది చూడండి, అక్కడ రాగానే కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి వచ్చాను నేను. ఈ డార్జిలింగ్ స్ట్రీట్స్ అన్నమాట. కానీ భలే ఉన్నాయి అసలు మొత్తం అన్నీ లోయలోనే ఇల్లు కట్టారు. కానీ వర్షాలు వస్తే అసలు వాటర్ అని ఎడిపోతాయి మనకి ఇప్పటికి అర్థం కాదు. మొత్తం ఇక్కడ మార్కెట్ లాంటిది ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్తే యాక్చువల్లీ ఇక్కడ నుంచి డార్జిలింగ్ సిక్కిం వెళ్ళొచ్చు అనమాట. ఈ వే అంతా కూడా అడ్వెంచర్ వే ఉంటుంది. కానీ నాకు ఇక్కడ టైం లేకపోవడం వల్ల నేను సిక్కింకి వెళ్ళలేదు. డార్జిలింగ్ వరకు వెళ్ళి వచ్చేసాను అనమాట ఇక్కడ.
ఇక్కడ చూడొచ్చు అసలు అన్నీ అక్కడ ఆ హిల్లోనే కట్టారండి. ఇది వచ్చేసి స్టేషన్ అన్నమాట, రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్. ఆ చిన్న గూడ్స్ ట్రైన్, టాయ్ ట్రైన్లో వస్తాయి కదా, దానికి సంబంధించింది. నేను మార్నింగ్ చూసాను వస్తుందేమో అని, కానీ ఆ రోజు మనకు పెద్దగా టైం దొరకలేదు. అదే సంథింగ్ టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ బట్టి సెట్ చేసుకోవచ్చు. ఆ ట్రైన్లో వెళ్తే కూడా చాలా టైం పడుతుంది సిలిగురి నుంచి ఇక్కడికి రావడానికి. ఆ ట్రైన్ కూడా మెల్లమెల్లగా ఆగుతూ వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మార్కెట్ ఏరియా. మార్కెట్లో చూడడానికి వెళ్ళాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు మార్కెట్ ఎంత బిజీ ఉందంటే అంత బిజీ ఉంది. ఇక్కడ ఏంటో చాలా స్కామ్లు కూడా చేస్తున్నారు జనాలు. కానీ టూరిస్టులు వస్తే స్కామ్లు జాగ్రత్తగా ఉండాలి. నేను షాపింగ్ చేశాను బట్టలు. అసలు ఎంత స్కామ్ చేశాను అంత స్కామ్ చేశాను. నేను ఒక 2 టీ-షర్ట్స్ 2 జర్కిన్స్ తీసుకున్నాను. మనం సెలెక్ట్ చేసింది వాడికి ఇస్తాము, డబ్బులు పే చేస్తాము. దాని తర్వాత వాడు ఎప్పుడు మారుస్తాడో తెలియదు మనకి. నేను రూమ్కి వెళ్ళి చూసేవారికి, యాక్చువల్లీ నేను రూమ్కి వెళ్ళి కూడా ఓపెన్ చేయలేదు. మళ్ళీ నేను రిటర్న్ అయినప్పుడు చూసాను. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో సేమ్ కలర్ ఉంది, కాకపోతే వాడు ఆ క్వాలిటీ మార్చేశాడు అనమాట. ఇది వచ్చేసి డార్జిలింగ్ స్ట్రీట్స్. ఇక్కడ నుంచి టైగర్ హిల్ అని ఉంది, ఇక్కడ రోప్ వే కూడా ఉన్నాయి. నాకు టైం లేకపోవడం వల్ల నేను ఎంత వెళ్ళలేకపోయాను. ఇక్కడ నుంచి ఈ ట్యాక్సీస్ అన్నీ టైగర్ హిల్ కూడా వెళ్తాయి అనమాట. ఈ ట్యాక్సీ వాడు ఎక్కువ డబ్బులు చెప్తాడు. ట్యాక్సీలో వెళ్ళడం కన్నా ఈ షేరింగ్ ఉంటాయి అన్నమాట, షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి, దాంట్లో వెళ్ళడం బెటర్. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో టైగర్ హిల్ ఉంటుంది. ఏరియా అసలు ఎంత బాగా కట్టారు అసలు. ఈ రాస్తా ఉంది కదా, నేను దారి ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ కంటిన్యూషన్ వెళ్తే సిక్కిం వెళ్తుంది. యాక్చువల్లీ డార్జిలింగ్ నుంచి ఇంకా సిక్కిం వెళ్ళడం చాలా అడ్వెంచరస్ కూడా. మాకు టైం లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు. భలే కట్టారు అసలు ఇవన్నీ ఈ లోయల్లో. ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ వెళ్తాను బ్యాక్ నా రూమ్ దగ్గరికి. ఇక్కడ చూపిస్తాను అన్నమాట ఈ స్కామ్లు. అసలు ఘోరంగా చాలా స్కామ్లు కూడా చేస్తున్నారు జనాలు. అంటే స్కామ్ అంటే అందరు చేయట్లేదు. ఈ మార్కెట్ ఏరియాలో కొంతమంది షాప్ వాళ్ళు ఉన్నారు. నేను వచ్చినప్పుడు నాకు రూమ్ ఓనర్ అతను ఎక్స్ ఆర్మీ అతను అతను ముందు చెప్పాడు అనమాట, ఇలా షాపింగ్ చేస్తే మోసం చేస్తారు జనాలు అని. అని చెప్పేది అంటే చాలా బార్గెన్ చేయమని చెప్పాడు. ఇది నా రూమ్, నేను ఉండే రూమ్ అనమాట. నా రూమ్ టైం ల్యాబ్స్ పెట్టాను. కానీ చాలామంది టూరిస్టులు వచ్చారు నేను వెళ్ళినప్పుడు. నేను ఇక్కడ తీసుకున్న రూమ్ ఇక్కడ కింద వెహికల్ పార్క్ చేశాను అనమాట. ఇక్కడ వైట్ లైన్ ఒకటి ఉంది, ఆ వైట్ లైన్లోనే పార్క్ చేయాలంట. ఈ కార్లు అన్నీ పార్క్ చేయడానికి సపరేట్గా ఆ ఇల్లు లాగా కనిపిస్తుంది, దాంట్లో పార్క్ చేస్తున్నారు. అది కానీ అడ్వెంచర్ రైడ్ అని చెప్పొచ్చు డార్జిలింగ్ రైడ్. మన తెలుగు వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ ట్రైన్లో సిలిగురి వరకు వచ్చి అక్కడ నుంచి ట్యాక్సీ వేసుకొని వస్తారు. బైక్ మీద రారనుకుంటారు మోస్ట్లీ, కానీ బైక్ మీద వస్తే అసలు ఆ మజానే వేరు. ఇది వచ్చేసి నేనున్న రూము.
ఇక్కడ నుంచి అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్కి అన్నీ దొరుకుతాయి, అన్ని రకాల ఫుడ్ దొరుకుతాయి. 24 hours కానీ నైట్ 9 o'clock 10 o'clock క్లోజ్ చేస్తారు. అది అన్ని రకాల ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం దూరం వెళ్తే ఆ స్టేషన్ వస్తుంది, రైల్వే స్టేషన్. టాయ్ ట్రైన్ అది ఉంది కదా అక్కడ. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మార్కెట్ వస్తుంది. ఇక్కడ చూసి ఇంత బాగుంది ఆ ప్లేస్. అసలు ఈ ఇల్లు ఇంత బాగున్నాడు, అంత బాగున్నాయి ఇల్లు. నేను వీళ్ళని అడిగాను అనమాట ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటాయి అన్నీ. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు అంటే అలా అన్నది. ఇక్కడ కొనుక్కోవడం కష్టం, చాలా పర్మిషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి, అది ఇది అని చెప్పారు. ఏదో కాస్ట్ అంత ఏం లేదన్నమాట. 20 lakhs 30 lakhs చెప్తున్నారు దానికి. ఇల్లు అంటే ఒక ఇల్లు వచ్చేసి ఒక 50 lakhs అంతా ఉంటుంది అనుకుంటా, ల్యాండ్ ఇల్లు కలిపి. ఇది ఇక్కడ చూడండి. అసలు ఈ ఆటలో ఘోరమైన స్కామ్లు ఉన్నాయి. అసలు ఎవరైనా వెళ్ళి ఆడేంటే వాడికి గుండు కొడతారు. ఇది ఇక్కడ ఉన్న దాంట్లో సగం మంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. నేను చూసినప్పటి నుంచి వాడు నన్ను రికార్డ్ చేయడం లేదు, కొంచెం సేపు రికార్డ్ చేశాను వాడికి తెలియకుండా. తర్వాత వాడు రికార్డింగ్ మానేయమన్నాడు. దీంట్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఒక్క 2-3 బయట నుంచి వచ్చిన టూరిస్టులు ఉంటారు, వాళ్ళ డబ్బులన్నీ గుండు కొడతారు అనమాట. ఇది వచ్చేసి మార్కెట్ ఏరియా. మార్కెట్ ఏరియా అన్ని రకాలు దొరుకుతారు, అన్నీ ఉన్నాయి అసలు. మార్కెట్ అంతా తిరిగా అనమాట. చాలా రకాల స్పైసెస్ అవి, టీ పౌడర్ అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి వచ్చేసి డార్జిలింగ్ ఒక స్ట్రీట్స్. ఇది మార్కెట్ ఏరియా. ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్తే వస్తుంది, అదంతా మార్కెట్ ఏరియా. బైక్ అసలు నా రూమ్ దగ్గర పార్క్ చేశాను. బైక్ రూమ్ దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. మార్కెట్ ఏరియా చూద్దాము. ఇక్కడ షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ చూశాను, మార్నింగ్ అని చేయలేదు. నైట్ టైం వెళ్ళాను, వాళ్ళని స్కామ్ చేసి పక్క పెట్టాడు నాకు. పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ నేను సెలెక్ట్ చేసిన మంచి క్వాలిటీలో సెలెక్ట్ చేశాను. కొంచెం తక్కువ క్వాలిటీ షిఫ్ట్ చేశాను వాటిని నాకు తెలియకుండా. అంత మార్కెట్గా చాలామంది టూరిస్టులు వస్తారు, చాలా మంది టూరిస్టులు ఉన్నారు. ఇప్పుడు వస్తే చూడండి, స్కామ్ చేసే వాళ్ళు వస్తారు. ఇది చూడండి ఇక్కడ వాడు అసలు ఎంత ఘోరంగా జనాలని స్కామ్ చేస్తున్నారంటే, నేను చూస్తాను కానీ ఒక ఫారెనర్ దగ్గర వాడు 10,000 దాకా దొబ్బాడు. అసలు ఆ ఫారెనర్ పెడతానే ఉన్నాడు డబ్బులు, వాడికి పోతూనే ఉన్నాయి అసలు. దీంట్లో ఏ ఉన్నాయి అసలు, అది ఏం చేస్తాను అర్థం కాలేదు. అది నెంబర్లు వేస్తాడు, ఆ నెంబర్లు వచ్చిన దాన్ని బట్టి వాడికి వస్తాయి అన్నమాట డబ్బులు. అక్కడ ఆడేవాళ్ళు ఉంటారు కదా, ఆడేవాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు చూస్తారు వీళ్ళందరూ ఆడుతున్నారు కదా, మనం కూడా ఒకసారి ఆడదాం అనుకుంటారు జనాలు. కానీ ఏంటంటే వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఆడడం చూసి ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి వస్తారు. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్. డార్జిలింగ్ మంచి ప్లేస్ అన్నమాట, అందరు వెళ్ళాల్సిన ప్లేస్ అనుకుంటారు నేనైతే. అసలు ఇల్లు ఎంత బాగున్నాయి, ఆ రోడ్స్, ఇల్లు చాలా బాగున్నాయి, రోడ్స్ అసలు చాలా బాగున్నాయి. అడ్వెంచరస్ రోడ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూద్దాం, మనం స్టార్ట్ చేసే వాళ్ళు 2 నెలలు అయింది, ఇప్పటికైతే 24 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు అనుకుంటున్నాను మెల్లమెల్లగా, చూద్దాం. ఇక్కడ చూడవచ్చు ఎంత బాగున్నాయి రోడ్స్. ఇది వచ్చేసి మన థామస్ హిమాలయన్ 450. ఇది ఎంత బాగుందో అసలు. వెళ్ళే కొద్దీ
మొత్తం ఆ క్లౌడ్స్ దగ్గరికి వెళ్తాం అనమాట. చాలా పీస్ఫుల్ ప్లేస్ అసలు. కొంచెం ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. అలానే ఏం లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే మనం చేసే వర్క్కి ఎవరో కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారని. ఓకే, డూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ కంటిన్యూ అవర్ వీడియోస్. డార్జిలింగ్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా వస్తాయి వీడియోస్ డార్జిలింగ్ సిరీస్లో. డార్జిలింగ్ టు సిలిగురి వీడియోస్ కూడా వస్తాయి. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.